వెల్కమ్ టు ఫుడ్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? చాలా చాలా మంచి రెసిపీ అండి. చాలా సూపర్గా ఉంటుంది. తింటే మాత్రం ఇట్లా కరిగిపోతుంది, నోట్లేస్తే కరకరా అంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ పేరైతే చెప్పేస్తున్నాను. సర్వపిండి అండి, చాలా బాగుంటుంది. సర్వపిండి అంటారు, అలాగే గిన్నె పిండి కూడా అంటారు, రెండు రకాలుగా అంటారు. కాకపోతే ఎక్కువైతే సర్వపిండి అని అంటారు. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అసలు అదిరిపోతుంది. అది ఇప్పుడు కొత్తగా చేసిందైతే కాదు, మన అమ్మమ్మలు తాతమ్మలు అప్పటి నుంచి వచ్చిన రెసిపీ అన్నట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చాలామందికి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అసలు సర్వపిండి అంటే ఏంటి అని అంటారు. చాలామందికి తెలియదు. ఇప్పుడు జనరేషన్ వారికి మాత్రమే తెలీదు. అంతకుముందు వాళ్ళకైతే తెలుసు. అది కూడా మళ్ళీ దాని గురించి కూడా మాకు తెలీదా అని అనుకుంటారు. అందుకోసం చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, నేనైతే రెసిపీ అయితే చూపిస్తాను. ఇది అయితే మన తెలంగాణలో చాలా స్పెషల్. ఎక్కువ వెమ్లవాడ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా డైలీ రెగ్యులర్గా టిఫిన్ చేసే టిఫిన్ కాకుండా ఇలా సర్వపిండి తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ చాలా స్పెషల్గా ఉంటుంది కూడా. సర్వపిండి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. టిఫిన్ లాగానే, ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. చాలా ఎమ్మిగా ఉంటుంది. అలాగే తెలంగాణ స్పెషల్ అన్నందుకైతే మళ్ళీ వేరేలాగా అనుకోద్దు ఫ్రెండ్స్. తెలంగాణ సపరేట్ అలా అనే వాటికి వేరే మీనింగ్స్ అయితే తీయకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువగా మన సైడ్ ఎక్కువ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను దానికి ఆ స్పెషల్ అనేసి. టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుంది తెలుసు. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మైదా పిండి కూడా కాదు, మంచి రైస్ ఫ్లోర్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు హ్యాపీగా. అలాగే అందులో అన్ని పప్పులు కూడా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులు అన్నీ ఉంటాయి కానీ నేనైతే ఎక్కువగా వేయలేదు. సింపుల్గా చూపిస్తాను ఎలా చేయాలని. ఎందుకంటే మన పిల్లలు ఏం తింటారో అవే వేసుకుంటాం కదా. సో అలాగే నేను వీడియో కోసం చేస్తేనేమో అన్నీ వేసి చూపించేదాన్ని. నేను వీడియో కోసం కాదు, క్యాజువల్గా మా ఇంట్లో కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఎలా చేస్తున్నాను అనేది అయితే చూపిస్తాను. మీరు కూడా ఇంకా ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా వెళ్ళి అలా చేసుకుని తినడమే. వేడిగా అలా చేసి పెడితే మాత్రం అస్సలు అంతేనండి. ఇప్పుడు వాళ్ళకి పిల్లలకైతే అస్సలు తెలీదు. ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు కదా. మీరు కూడా ఇలా వెళ్ళి అలా తినేసేయండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు చేయాలా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నా ఫేవరెట్ అన్నట్టు, చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేస్తాను అయితే చూపిస్తాను. ఇంకెందుకు ఓకేనా, వెళ్దామా ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే నేను బియ్యం పిండి తీసుకున్నాను ఇలా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఫస్ట్గా ఉల్లి పొరక వేసుకుందాం. ఉల్లి ఆకు అయితే చాలా కంపల్సరీ దీంట్లోకి. టేస్ట్ చాలా బాగుంటుంది దీనివల్ల. అలాగే కొంచెం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం లైట్గా వేయించి పెట్టుకోవాలి నువ్వులు, చాలా బాగుంటుంది. శనగపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే శనగపప్పు వేయట్లేదు, మా పిల్లలకి నచ్చదు అనేసి. ఇంకా అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది కలర్ఫుల్గా. అలాగే కారం, మనం స్పైసీ ఎంత తింటే అలా చూసుకొని వేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి సాల్ట్. ఇదంతా కూడా మనం ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలి. నేను వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ మనం ముద్దలా కలుపుకోవాలి. దీన్ని ఒకేసారి వేసుకోకుండా చూస్తూ కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే మనకి డవ్ అనేది మంచిగా అవ్వదు, ముద్దలాగా రాదు. సో మనకి పెట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో చూసారు కదా, కొంచెం వాటర్ వేసుకొని ఇలా అయిపోయింది. ఇలా మొత్తం ఒకసారి పొడిగా విడివిడిగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం వాటర్ అనేది యాడ్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మంచిగా ముద్దలా రావాలి. నేనైతే కొంచెం కరివేపాకు అయితే ఎక్కువగా వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచిగా అది ఉడుకుతుంది కదా, మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మన హెయిర్కి కూడా, మన స్కిన్కి కూడా కరివేపాకు చాలా మంచిదండి. అందుకోసం నేనైతే కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటాను, నా ఫేవరెట్ అన్నట్టు. మీకు నచ్చకపోతే లైట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ముద్దలాగా అయింది చూసారు కదా. ఇది మనకైతే ముద్దలాగా మంచి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను.
చూసారు కదండి, ఇలా సర్వపిండి గిన్నె అయితే ఇలా ఉంటుంది. ఇది స్పెషల్ దానికోసమే. ఇలా దీంట్లో చేస్తే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా మనం చుట్టూగా మంచిగా ఇలా అప్లై చేసుకోవాలి. గిన్నె చుట్టూ కూడా ఇలా మొత్తం మంచిగా రుద్దుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. అప్పుడు మనకు సర్వపిండి మంచిగా వస్తుంది. గిన్నె పిండి అంటారు, అసలు గిన్నె పిండి అంటారు, సర్వపిండి అంటారు, రెండు ఒకటే. సో మన తెలంగాణలో అయితే ఫస్ట్ అయితే గిన్నె పిండి అనేవాళ్ళు, తర్వాత ఫ్యాషన్ అయితే సర్వపిండి అంటారు. బాగుంటుంది అనేసి. ఇది ఎక్కువగా అయితే మనకి వేములవాడలో చాలా ఫేమస్ అండి. మన తెలంగాణలోనే ఫేమస్ అన్నట్టు ఈ సర్వపిండి అనేది చాలా ఇష్టంగా తింటారు. మీకు వేములవాడలో వెళ్తే ఎనీ టైం అయితే దొరుకుతుంది టెంపుల్ దగ్గర, చాలా బాగుంటుంది. ఇలా అయితే ముద్దలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా దీని మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి. మెల్లిమెల్లిగా ప్రెస్ చేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మంచి పెట్టేసుకోవడమే. ఇంకా మధ్యలో ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇందులో అప్పుడు ఆయిల్ వేస్తే ఏంటంటే మంచి కుక్ అవుతుంది. ఎక్కడ కూడా మనకి పిండిలాగా ఉండదు. స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచి కుక్ చేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అసలు. తింటే ఇలా కనుక పిల్లలకి మంచి స్నాక్స్ లాగా టైంలో చేసి పెడితే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఆయిల్ వేస్తే చూడండి. ఇలా ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి ఇలా తిప్పేసుకోవడమే. ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, స్టవ్ అయితే సిమ్లో పెట్టాలి. ఇప్పుడు నేనైతే వెలిగించాను. ఇలా సిమ్లో పెట్టేసి పెట్టాలి. మంచి కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దానిపైన. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ నుంచి మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మంచి ఎలా కుక్ అవుతుందో. బబుల్స్ వచ్చినాయి, మంచి ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలా అయితే మనం మంచిగా ఇదే ఆయిల్తో ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. అప్పుడు చుట్టూ కూడా మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మరొకసారి మూత పెడదాం. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, రెడీ అయిపోయింది మనకి సర్వపిండి అనేది. చూసారు కదా ఎలా వచ్చిందో, బిల్ల భలే వచ్చింది కదా, ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మంచి బిల్ల ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో పెట్టేసుకోవడమే, అంతే. ఎంతో అందమైన సర్వపిండి రెడీ. ఒకటి ముక్కుడులో కూడా పెట్టాను నేను మీకు. అంటే ఎవరికైనా అలాంటి గిన్నెలు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఇలా కూడా పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా పెట్టుకున్నాను, చూసేయండి. ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం బాండీలో. ఇంకొకటి అయితే ఇటువైపు అయితే ఇలా ఈ ప్యాన్లో కూడా పెట్టాను. చూసారు కదా, కర్రీ ఈ ప్యాన్స్ అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి అవైలబుల్గా అయితే మనం కర్రీ చేసుకునే దాంట్లో. సో ఇది కూడా రెడీ అయిపోతుంది. చూసేద్దాం ఫ్రెండ్స్. వావ్, ఇది కూడా మంచిగా మనకి కుక్ అయిపోయింది. చూసారు కదా, కుక్ అయిపోతే ఇలా దగ్గరకు వచ్చేసి ఇలా విడిగా అయిపోతుంది ఆటోమేటిక్గా. చూసారు కదా, అది మనం ప్రాసెస్ కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి కరెక్ట్గా. అలా పెట్టేటప్పుడు కూడా మంచిగా ప్రెస్ చేయాలి, అప్పుడు బాగా వస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుంది. ఇలా పెట్టుకున్నాం కదా ఇలా ముగ్గురులో, దీన్ని మాత్రం మనం ఇలా స్ట్రేట్గా ఇలాగే పెట్టొద్దు. ఇలా 5 మినిట్స్ ఉంచి తర్వాత ఇలా సైడ్స్ అంతా కూడా మంచి కుక్ అవ్వాలంటే ఇలా పెడుతూ మనం దగ్గరుండి మరీ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం ఇది టైం తీసుకుంటుంది కానీ చాలా బాగుంటుంది. జస్ట్ టైం తీసుకుంటుంది అంటే ఒక 2 మినిట్స్ మనం దీనికోసం టైం కేటాయిస్తే చాలు, అంతే. అప్పుడు మనకి ఈవెన్గా మొత్తం మంచి కుక్ అయ్యి మంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది. లేదంటే పచ్చిగా పిండి తగులుతుంది. మధ్యలో ఏంటంటే ఈవెన్గా మంచి కుక్ అయిపోయి మొత్తం కాలిపోతుంది, సైడ్స్కి అంతా పచ్చిగా ఉంటుంది. ఇలా తిప్పడం వల్ల అంటే చూసారు కదా ఆయిల్ అంతా ఎలా కుక్ అవుతుందో, మంచి కుక్ అయ్యి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా.
చూడండి ఇలా. అందుకోసమని ఇలా కొంచెం కొంచెం టర్న్ చేస్తూ ఉండాలి కడాయి మనం పట్టుకొని. అప్పుడు మంచిగా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఈ సైడ్ అంతా కుక్ అయిపోయింది, జస్ట్ ఇక్కడ పార్ట్ మాత్రమే ఉంది. అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నా, ఎందుకంటే తెలియని వాళ్ళ ఎవరైనా ఫస్ట్ టైం పెడితే అక్క మేము ముక్కుడులో పెట్టాం కానీ మళ్ళీ వన్ సైడ్ కాలింది, సైడ్స్ అంతా పచ్చిగా ఉంది, రాలేదు అని ఎవరికైనా డౌట్స్ ఉంటుంది కదా. ఎవరు కూడా డౌట్ లేకుండా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. చూసారు కదా, ఇలా జస్ట్ మనం ఒక రౌండ్ సర్కిల్ తిప్పేసుకుంటే మంచి కుక్ అయిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ అయిపోతే ఇది రెడీ అయిపోతుంది, తీసేసుకోవడమే. అవుతూ ఉంటుంటే ఆయిల్ పీల్చుకోదు, ఆయిల్ అంతా మనం ఎంత పోస్తామో ఆయిల్ అంతా మళ్ళీ మనకి అలాగే మిలుగుతుంది. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇలా ముక్కుట్లో పెడితే మనకు ఒక స్పెషల్ ఏంటంటే ఇది ఫ్రై అయిపోతుంది చుట్టూ, ఆటోమేటిక్గా కిందికి జారిపోతూ ఉంటుంది. మనం చెంచాతో జరపాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ వచ్చేసింది. జస్ట్ ఇక్కడ చిన్న పార్ట్ కుక్ అయిపోతే ఇంకా రెడీ అయిపోతుంది మనకి సర్వపిండి అనేది. చాలా బాగుంది కదా. అలాగే మీలో సర్వపిండి ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. అయిపోయింది, తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా అంటే ఇలా జారిపోతుంది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందని ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మనం తీసేద్దాం. ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకోవడమే, అంతే. చూసారు కదా, నేను ఇప్పుడు వేసిన ఆయిల్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ప్యాన్లో అలాగే ఉంది. చూసారా, నేను ఎంత ఆయిల్ వేసానో అది అందులోనే ఉంది. ఇది ఆయిల్ ఫుడ్ అస్సలు కాదు, మీరు ఎవరైనా చేసుకొని తినొచ్చు హ్యాపీగా. ఆయిల్ ఎక్కువ ఉంటుందని అలాంటి టెన్షన్ ఏం అవసరం లేదు. చూసారు కదా, మనం ఎంత వేసామో అది కాలిన తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ మొత్తం ఆయిల్ అంతా మనకు వద్దేస్తుంది, ఇలా కడాయిలోకే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఒక్క సర్వపిండి తిన్నామంటే మంచిగా స్టమక్ ఫుల్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఒక్కొక్కరైతే అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళైతే లైట్ ఫుడ్ లైట్గా తినడం అలవాటు కాబట్టి ఒక్కటి సరిపోతుంది. మ్యాక్సిమం మంచి తినే వాళ్ళైతే, ఇష్టంగా తినే వాళ్ళకైతే 4 కూడా తింటారు ఫ్రెండ్స్. అంత బాగుంటాయి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్తున్నానని కాదు, మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మాత్రం వీటిని చూస్తే మన మనసు అట్లే, నేను మాత్రం మంచిగా లాగించేస్తాను, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్. చూసారు కదా, ఎంత అందమైన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది కదా. ఇదైతే మన తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇది ఇప్పటి నుంచి కాదు, మన అమ్మమ్మల తాతయ్య వాళ్ళ నుంచి వచ్చిన ఫుడ్ అన్నట్టు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే తినేస్తున్నాను, చాలా బాగుంటుంది తెలుసా. ఇది మనం ఎటైనా వెళ్ళినప్పుడు కూడా, ట్రావెల్ చేసినప్పుడు తీసుకొని వెళ్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంది తెలుసా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో అలాగే మనకు అన్ని మంచి ప్రోటీన్స్ కూడా అందుతాయండి. ఎందుకంటే నువ్వులు, పల్లీలు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. రైస్ ఫ్లోర్ ఎలాగో మంచిది, ఎందుకంటే మైదా పిండి కాదు కాబట్టి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా వేడిగా చేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. పిల్లలకైనా మనం ఇలాంటి స్నాక్స్ చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇప్పటి పిల్లలకైతే, జనరేషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరైతే ఇలా తప్పకుండా ట్రై చేసుకోండి. మన ఇవి ఎక్కువ స్పెషల్గా అయితే కరీంనగర్లో, కానీ ఎక్కువ కరీంనగర్ కంటే కూడా వేములవాడలో చాలా స్పెషల్ అండి. మీకు ఎనీ టైం టెంపుల్ దగ్గర అయితే దొరుకుతాయి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చూసాక ఎంత బాగుందో, తింటుంటే తినాలనిపిస్తుంది. ఫుడ్ అనేది ఎప్పుడైనా సరే మనకు నచ్చింది, అది ఎంత పెద్ద ప్రాసెస్ అయినా సరే మనం ఇష్టంగా మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదిస్తూ తినాలి, అప్పుడే మనం హెల్తీగా చాలా బాగుంటాం. నాకు మాత్రం నచ్చిన ఫుడ్ అది ఎంతసేపు అయినా కానీ ఇలా చేసుకొని తినడం అయితే ఫుల్గా ఇష్టం అండి. నేనైతే చేసుకొని తింటాను, మీకు నచ్చిందా వెంటనే ఇలా వెళ్ళి అలా చేసేసుకోండి. ఇంకెందుకు క్లిక్, ఓకేనా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందని అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.